హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఈరోజు గ్రాండ్ నర్సరీ మేళాకి అయితే వెళ్ళాము. 17th గ్రాండ్ నర్సరీ మేళా నైట్ టైం వెళ్ళాము. సో చూద్దాం అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. సో ఇదండి నైట్ పూట అయితే వెళ్ళాము. నేను మా హస్బెండ్ అదండి ముందు వెళ్ళిపోతున్నాం. నా కూతురు వీడియో తీస్తుంది. తనకి కాలు బాగాలేకపోయినా ఇది చూడాలన్న ఆతృతతో వచ్చేసింది అనమాట. ఈ రోజుకి లాస్ట్, థర్డ్కి లాస్ట్ అయిపోతుందని నైట్ 9 o'clock వచ్చాము. 10 o'clock క్లోజ్. 1 hour 40 రూపీస్ టికెట్ మనిషికి 40 రూపాయల టికెట్. ఆల్మోస్ట్ మేము బర్త్డేకి సగం స్టాల్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, చూసేసి వచ్చాము. ఇదండి ఫస్ట్ దానికి వెళ్తున్నాం కదా, చాలా బాగుంది. ఇక్కడ లోటస్ అవన్నీ పెట్టారు కానీ అన్నీ పాసిపోయాయి, ఎందుకంటే పాపం నీళ్ళల్లో ఉండి ఉండి ఎండలు కూడా బాగున్నాయి కదా, అన్నీ పాసిపోయాయి చెట్లు అయితే. లోటస్ మాత్రం నా కూతురే కొంచెం వెనకండి కుంటుకుంటా వీడియో తీస్తుంది. ఆమె కొనాలి, ప్రతి చెట్టు కొనాలన్న ఆలోచనతో ఉంటుంది. కానీ మాకు పెట్టుకునే ప్లేస్ లేదు. మేము ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి నీరు ఉంటుంది, మాకు ఏ చెట్టు రాదు. ఏది పెట్టినా ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. మీద పెడదామంటే మేము గుర్తుంటే నీళ్ళు పోయాలి, పోయకపోతే ఎండిపోతాయి చెట్లు. అలా చాలా చెట్లు ఎండిపోయాయి మీద. మందార చెట్లు మాత్రం ఉన్నాయి. మమ్మల్లాగానే తనకి కనబడ్డ చెట్టు అన్నీ కొనాలి. అదే చెట్టు అయినా సరే, పనికిరాని పనికొచ్చని ఏదైనా సరే చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి. అసలు మేము క్లోజ్ అయిందేమో అనుకుని వచ్చాము. 9 అయిపోయింది కదా, క్లోజ్ అయి ఉంటుంది, బయట నుంచి చూసి వెళ్ళిపోదాము, తప్పించుకుందాం అనుకున్నాము. కానీ అది క్లోజ్ అవ్వలేదు. 10 వరకు ఉంటుంది అంటారు, సచ్చినట్టు లోపలికి పోవాల్సి వచ్చింది. అసలు మేము డ్రెస్సులు కూడా మావి ఇంట్లో వేసుకున్న డ్రెస్సులే. మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాం అందరం. నాదంతే, మా ఆయన అయితే నైట్ డ్రెస్, నా కూతురు కూడా అంతే, అందరం మామూలు డ్రెస్సులు వాళ్ళని. సో ఇది చూసారా, ఇది స్టోన్ మీద వచ్చింది. ఇది ఎట్లాంటిది అంటే అలవీరా టైపు, ఆ జాతికే చెందింది. ఇవన్నీ తులసి చెట్లు, మందార చెట్లు, బంతి చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడివి కాదు ఇవన్నీ, మన హైదరాబాద్ ఈ లోకల్వి కాదు, అన్నీ బయట నుంచి వచ్చినాయి, కానీ బాగున్నాయి. నాకు ఈ చెట్టు బాగా నచ్చింది. గీది బ్రింజాల మీద గీతలు, మెరూన్, ఎల్లో, ఇవన్నీ బాగున్నాయి. చామంతి చెట్లు బాగున్నాయి. ఈసారి మేము తీసుకుంది ఏంటంటే ఒక తమలపాకు చెట్టు, ఇంకోటి ఏంది 2 చామంతి. ఇదేమో గ్రీన్ చామంతి, గ్రీన్ కొంచెం లైట్ గ్రీను. బంతి చెట్లు బాగున్నాయి. బంతి చెట్లు ఎవరు కొనట్లేదు, చామంతి చెట్లు బాగా కొంటున్నారు. క్రోటన్స్ బాగా కొంటున్నారు. మళ్ళీ మామిడి చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్ బాగా కొంటున్నారు. ఇదండి, ఇదేమో మన నీలరంగు కలర్ చామంతి, బాగుంది. నీలం కలర్ చామంతి అంటే నా కూతురు అది. వెనకేమైందంటే వాటర్ పాయింట్ అవుతుంది, ఇది వస్తుంది ఏంటంటే పాట వస్తుంది, దానివల్ల మేము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వెనక టైటానిక్ సాంగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నైట్ 9 o'clock అలా లేజర్ షో చేస్తారు. ఇదేమో చామంతి వైట్. ఇవి ఫోన్లో మనం వీడియోలో చూసినంత ఫ్రెష్ అయితే లేవు, అక్కడ అన్నీ వాడిపోయి పాపం మొక్కలు మార్చుకొని ఉన్నాయి, అంత ఫ్రెష్ అయితే లేవు. అంటే ఫస్ట్ రోజు ఉన్నవేమో, ఇది సెకండ్ డే కదా, అంత ఎండలు బాగున్నాయి కదా, ఇంకా అవేం ఫ్రెష్ ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు కొడుతూనే ఉండాలి. అందులో మన ట్యాంక్ బండ్ నీళ్ళు కొట్టినామంటే ఉన్న చెట్లు చచ్చిపోతాయి అనుకో, మొత్తం పొల్యూట్ అయి ఉంటాయి ఆ నీళ్ళు. చాలా వరకు చెట్లు వాడిపోయాయి. సో ఇది ఆయుర్వేదిక్ చెట్లు అనమాట. ఇక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి చెట్లు, ఒక్కొక్కటి మా అమ్మాయి చూపిస్తుంది చూడండి. రోజ్మేరీ, ఇది ల్యాంతర్ మందార, ఇది చాలామంది కొన్నారు. ల్యాంతర్ మందార అయితే చాలా అంటే చాలా మంది కొన్నారు. రామ తులసి ఇవన్నీ ఉన్నాయి. కర్పూరం, ఈ లెమన్ బామ్ అని కూడా చాలామంది కొన్నారు. మరి ఆ మెడిసిన్లో ఉంటుందేమో మనకు తెలీదు, మేము తీసుకోలేదు, ఎందుకంటే మాకు ఏ చెట్లు రావు కాబట్టి తీసుకోలేదు. నేను చాలా వరకు ఈ చెట్టు తీసుకుందాం అనుకున్నా, మర్మం, కాకపోతే వస్తుందో రాదో అని సైలెంట్ అయిపోయా. ఏ చెట్టు అయినా తీసుకొని 50 ఉంది, బాగుంది. ఇవే చెట్లు మేము పక్క స్టాల్లో చూసాము, 150, 200 ఉంది. రోజ్మేరీ ఉంది, చాలా ఉన్నాయి. కర్పూరం ఉంది అని. ఇదండి, ఈ చెట్లన్నీ ఫ్రూట్స్ సంబంధించింది అనమాట.
మామూలుగా అప్పుడు ఎంత మంచిగా మాట్లాడుకుంటూ వీడియో తీసాము. ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వల్ల మాకు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అన్ని డబల్ పనులు అవుతాయి. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సాంగ్ వస్తే తీయాలన్నా ప్రాబ్లం అయిపోతుంది. ఇవి సంవత్సరానికి ఒకసారి అవుతుంది అనుకుంటా. మేము ఇది ఒకసారి ఎప్పుడో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము మేము, అంతే. ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కువ, వెళ్ళిన కొనం కూడా. ఎందుకంటే మా ఆయన చెట్లు ఎందుకు, మనది మన సొంత ఇల్లా, ఎండిపోతాయి, మన సొంత ఇల్లు ఉన్నప్పుడు కొనుక్కొచ్చు అంటాడు. అయినా మేము కొంటాం 2 రోజులు ముచ్చట పడతాం, తర్వాత ఎండిపోతాయి అంతే. నేను ఏందది తమలపాకు చెట్టు ఒకటి వండుకున్నా. ఫస్ట్ ఒక తమలపాకు చెట్టు ఉండే, పైన పెట్టా కింద పెట్టా, మొత్తం కలిపితే ఎండిపోయింది. ఆయననేమో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్ అన్నాడు, అది ఇంట్లోనే పెంచాలి అన్నాడు. అందుకని తీసుకున్నా. అది కూడా 50 రూపీసే. మంచిగా ఉన్నాయి చెట్లు, మాత్రం బాగున్నాయి. అలా చూసుకుంటూ పోతున్నాము. ఇదండి, ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవన్నీ షో పీస్ లాగానే అనమాట. వీడి దగ్గర ఫోన్ కూడా పోనీయడు మా ఆయన, తేని కూడా తేనీయడు. ఎందుకంటే కొంచెం ముళ్ళు లాగా ఉంటాయి కాబట్టి. అస్సలు వెళ్ళండి, ఈ రోజుతో లాస్ట్ ఎగ్జిబిషన్ అయితే. ఈ చెట్టు అయితే మా ఇంట్లో ఉంది. మేము 60 రూపాయలకో 40 రూపాయలకో తీసుకున్నాము. అక్కడైతే 150 ఉంది. మాది ఇంకొంచెం పెద్దగా ఉంది. మా ఆయన ఏంటంటే ముందరికి నిలబడుతున్నాడు, ఎందుకంటే మేము అందులో పొయ్యేమన్నా కొంటామేమో అనేసి. సపోటా మక్కినవి సపోటా, కానీ ఎవరు తెంపట్లేదు. అదే ఎవరు లేకపోతే టక్కున ఎవరైనా తెంపుతుండే, కానీ మక్కినాయి. మా ఆయనకి ఇలా కొనడాలు ఇవి ఉండొద్దు బయట. జస్ట్ వెళ్ళినామా, చూసినామా, ఏమైనా ఉంటే తినేసి వచ్చినామా, అంతే. మా ఆయన ఎక్కువ ఏంటంటే ఇది పచ్చళ్ళు, కారపొళ్ళు అలాంటివి అయితే నాకన్నా ముందే వెళ్ళి కొంటాడు. ఇలా అది నిమ్మకాయ చెట్టు, అది అన్నీ కొన్నాడు మా ఆయన. గుంటూరు ప్లస్ ఆంధ్ర అన్న ఉంటే చాలు, అక్కడ మా ఆయన కనబడతాడు వెళ్ళి. ఫస్ట్ టేస్ట్ చూసి అది ఎలానన్నా ఉండని వాళ్ళకి సేల్ చేసి పెడతాడు. మా ఆయన ఆంధ్ర ఫుడ్కి చాలా ఫేమస్ అనమాట. మేము ఉండేది తెలంగాణలో, కాకపోతే మా ఆయన ఆంధ్ర ఫుడ్కి చాలా ఫేమస్. ఈ బంతి ఎల్లో అని ఆరెంజ్ ఉంది, మేము వేసాము కానీ అంత వచ్చాయి, ఆరెంజ్ బాగా వచ్చాయి కానీ ఎల్లో రాలేదు. ఇవన్నీ మామిడికాయలు, మామిడి చెట్లు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఈసారి మా ఆయన మేము అడగంగానే తీసుకొచ్చి మీకు 1 అవర్లో తీసుకొచ్చి మాకు అన్నీ చూపించాడు. కాకపోతే మేము చూసింది కొంచెమే, ఆల్రెడీ అన్నీ క్లోజ్ చేసేసారు. వెళ్ళింది 9 o'clock కాబట్టి కొంతమంది పాపం దూరం వెళ్ళే వాళ్ళేమో అవన్నీ క్లోజ్ చేసేసారు. కొన్ని ఉన్నాయి చూసాము, ఇంకొన్ని చూడలేదు. అప్పటికే 10 అయిపోతుందని పట్టుకొచ్చేసారు. ఇవన్నీ పసుపు అనుకుంటా. వెళ్ళండి, చాలామందికి మిద్దె తోట అని, మినీ గార్డెన్, చాలామంది ఉన్నారు కదా, చాలా కొనుక్కపోతున్నారు. చాలా అంటే చాలా కార్లల్లా. ఇవన్నీ చాలా కొన్నది ఏంటంటే ఈ బంచ్ లాగా ఉండే చామంతి ఒకటి, ఇంకొకటి ఏంది మ్యాంగో, సపోటా, ఇవి బాగా కొంటున్నారు. ఈ తులసి, కర్పూరం తులసి బాగా కొంటున్నారు. నీమ్ది కొంటున్నారు బాగా. మట్టి కొంటున్నారు, మట్టి బాగా కొంటున్నారు. ఎందుకంటే మట్టి కూడా మనకు అక్కడ అమ్ముతున్నారు అనమాట. అన్నీ కలిపింది ఒకటి రేటు, ఒక్కొక్క రేటు ఉందన్నమాట. ఒక్కపేట అనేసి వర్మి కొన్ని ఉన్నాయి ఆడ, దానికి బాగా తీసుకుంటున్నారు. సో ఇదండి, ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడెక్కడో ముందుకు వెళ్తాయి. ఇవి సీడ్స్ అనమాట. సీడ్స్ అన్నీ మనకు కాయగూరలవే, ఆల్మోస్ట్ మాకు ఉన్నాయి అన్ని కాయగూరలు. అవి మన ఊరికి వెళ్ళినప్పుడు మా మరదలు ఇచ్చింది, కానీ వేయడానికి ప్లేస్ లేదు. దానికి ఏంటంటే కింద ఉండాలి, నేల ఉండాలి. తొట్లో వస్తాయి కానీ మా బిల్డింగ్ మీద మేము ఒక్కరోజు నీళ్ళు వేయకపోయినా వీటిని మేము చంపిన వాళ్ళం అవుతాం. అందుకనే వేయట్లేదు, అస్సలు వేయట్లేదు. చెట్లను పెంచడము, చిన్నపిల్లలను పెంచడం ఒకటే. వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో పిల్లల్ని, చెట్లను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ వేయడము, నీళ్ళు పోయడము, టైంకి అన్నీ చూసుకోవాలి. ఏదో ఒక్కటి లేకపోయినా పాపం తగులుతుంది. అది మాత్రం నేను బాగా నమ్ముతాను. అందుకనే ఎక్కువ శాతం కొనలేదు నేను చెట్లు. మన సొంత ఇల్లు ఉన్నప్పుడు కింద ఒక గార్డెన్ లాగా పెంచుకుంటే బాగుంటుంది. మనకి అపార్ట్మెంట్లలో చెట్లు పనికి రావు. మా అంటే తులసి చెట్టు,
మనీ ప్లాంట్ పెంచుకుంటే తమలపాకు క్రోటన్లు ఇవి పనికొస్తాయి తప్ప ఒక ఫ్రూట్స్ చెట్లు ఒక పెద్ద పెద్ద చెట్లు ఏవి పనికిరావు మనకి అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి. ఆశ తప్ప కొనుక్కోలేము, పెట్టుకోలేము. ఈ మనీ ప్లాంట్స్ 3 రకాలు ఉన్నాయి మా ఇంట్లో. ఈ మాత్రం వస్తున్నాయి, ఇంకా మిగతావి ఏమి రావు. ఆ తులసి చెట్టు కూడా అస్సలు ఎండ తగలదు కాబట్టి గడికి అమ్మ పోతుంటుంది, మళ్ళీ మేము పెడుతూనే ఉంటాం. మేము మొన్న ఏమైందంటే మా చెట్లకి ఆన్లైన్లో ఏదో పొడేస్తే బాగా చెట్లు వస్తాయని చెప్పారు, ఫ్రెష్గా వస్తే తొందరగా అయింది ఎక్కువ గ్రో అవుతాయి అని చెప్తే అది 150 రూపాయలు 170 ఉంటే మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ వేయమన్నది. తను ఒక్కొక్క స్పూన్ వేసి వాటర్ పోసింది. ఒక్క 2 డేస్లో మొత్తం ఎండిపోయినాయి, చెట్లన్నీ ఎండిపోయినాయి. అసలు ఉన్న చెట్లన్నీ ఎండిపోయినాయి. అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరం అయిపోయింది. అందుకని ఎవరు ఏది పడితే అది తీసుకోకూడదు. ఇది కమలం చెట్టు. అసలు ఆకులు 4-5 ఉన్నాయి అంతే. పోయి అతన్ని అడిగితే 200 అన్నాడు. అది ఏం కలరో ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలే అని 200 అన్నాడు. సరే వద్దులే అని వచ్చేసాం మేము. రెండే, ఇంకెక్కువ ఏం కొనుక్కోలేదు. ఎందుకంటే ఆ చామంతి చెట్లు కూడా సీజన్ అయిపోతే రావు, మన తృప్తి కొనుక్కోవడమే. ఇది ఇండియన్ తమలపాకు అంట. 50 రూపాయలకైతే నాకు వర్త్ అనిపించింది. ఎందుకంటే 50 రూపాయలకి ఇంతంత మొక్క పిలక కూడా ఇయ్యరు మన నర్సరీలో. మంచిగా ఉంది. ఇక అన్నీ క్లోజ్ అయ్యాయి చూసారా, అందరు చదువుకుంటున్నారు మేము వెళ్ళే టైంకి. ఈ సీసాలో ఉంది ఏందో మాకైతే తెలియదండి, కానీ అమ్ముతున్నారు ఏంటిదో. సో ఇదండి, ఉన్న చెట్లు అయితే అన్నీ తీసాము. ఇది కోకోపేట్ మేము తీసుకున్నాము 15 రూపాయల కేజీ. ఇది 1 కంపోజ్ అది 10 రూపాయలు. ఇది ఆల్ మిక్స్డ్ అంట 70. మా ఆయన పట్టుకొచ్చేసినాడు ఇవన్నీ అవసరం లేదనేసి. ఇట్లాంటివి కొనడం ఇష్టపడడు ఆయన, అస్సలు ఇష్టపడడు. నేనే ఎప్పుడన్నా వెళ్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మట్టి కొనుక్కొని వస్తాను. పెద్ద రేట్లు అయితే ఏం లేవండి, మామూలు రీజనబుల్ రేట్లే ఉన్నాయి, బాగా కొనుక్కోవచ్చు. మంచిగా సాదుతాం, మాకు చెట్లు అంటే ఇష్టం బాగా. మేము ఎప్పుడు ఇంట్లోనే ఉండి చెట్లకు నీళ్ళు పోసుకొని కింద ఉంచగలుగుతాము అనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. అంతేగాని మనము మన చెట్టు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి నీళ్ళు వాళ్ళు పోస్తారు అనుకుంటే పోతాయి. అందుకనే చెట్లను జాదాలనుకున్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా జాదాలి. మనం ఎటన్నా వెళ్తే ఈ ఎండాకాలం అసలు చెట్లను పెంచడమే చాలా కష్టం. ఉన్న చెట్లు ఎండిపోకపోతే చాలు, ఉన్న వాటినే బతికించుకోవాలి. ఈ రోజు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా టచ్ చేయలే. ఈ మందారం కూడా టచ్ చేయలే, ఎందుకంటే మా దగ్గర 3 కలర్లు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఇంకా అవే చాలే అనేసి నా కూతురు బాధకి వచ్చాను నేను, లేకపోతే రాకపోతుంటే. ఇక అన్నీ క్లోజ్ అయితే మీదికెళ్ళి వీడియో తీస్తాను. మేము అందరు బట్ట కట్టుకొని వెళ్ళిపోయారు. ఈసారి ఫస్ట్ టైం మా ఆయన చెట్లకి ఇంత మాకు టైం ఇవ్వడం ఫస్ట్ టైము, పట్టుకొని మోయడం కూడా ఫస్ట్ టైమే. ఫస్ట్ పట్టుకోలేదు, తర్వాత ఆయనే పట్టుకున్నాడు. ఇంకెక్కువసేపు ఉంటాం మేము, ఇంకేం కొంటాము అనేసి నడు లాక్కొచ్చేసిండు. అసలు ఏంటంటే కనబడల్లా. మా అమ్మాయికి టమాటా చెట్టు కూడా విచిత్రం, మీరు నమ్మరు. టమాటా చెట్టు కాడ కూడా ఎంత విచిత్రంగా, మమ్మీ టమాటాలు చూడు ఎట్లా వచ్చినాయి అనేసి అక్కడే కూర్చునిపోయింది. టమాటా చెట్లు ఇక్కడ అమ్మింది ఏంటంటే వంకాయలు, టమాటా చెట్లు, పచ్చిమిర్చి, వీటికి అన్నీ కూర్చోడమే సరిపోయింది. ఒకళ్ళ స్టాల్లో అయితే మరీ ఘోరంగా కొత్తిమీర, మెంతం కూర, శనగలు అవి కూడా పెట్టారు. ఏమో మరి ఉంటారేమో తెలీదు. ఇది చింతకాయ చెట్టు అండి, ఒకటే ఉంది మొత్తం స్టాల్ మొత్తం చింతకాయ చెట్టు, అది ఒకటే ఉంది. ఎన్ని చింతకాయలు ఉన్నాయో. దాన్ని కూడా చాలామంది ఎంత విచిత్రంగా చూస్తున్నారంటే అంత విచిత్రంగా చూస్తారు ఆ చింతకాయ చెట్టుని. ఎప్పుడు చింతకాయ చెట్టుని చూడలేదన్నట్టు చూశారు. నాకు అనిపించింది నిజంగా మన హైదరాబాద్లో ఏది పెట్టినా వింతనే. నువ్వు ఏ చెట్టు పెట్టి దానికి ఏదైనా వచ్చినా అది కూడా వింతనే. నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒక స్టోరీ గుర్తొచ్చింది ఇక్కడ ఇవన్నీ చూస్తే. మన హైదరాబాద్ వాళ్ళకి అన్నీ చిత్రమే, చూడలేదన్నట్టు. ఇది చామంతివి, బొకే లాగా ఉంటాయి అనమాట. ఆ బంచి అమ్మేస్తారు, సింగిల్గా రావు. ఒక్కొక్కటి 500, 1500, 700 అంటే ఒక దాన్ని బట్టి ఉన్నాయి, బంచిని బట్టి ఉన్నాయి. రేట్లు మాత్రం బాగున్నాయి, చెట్లు కూడా బాగానే ఉన్నాయి. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు ఎలా పెంచారో కూడా తెలీదు. చాలా బాగున్నాయి. పెద్ద చామంతి కాదు, చిట్టి చామంతి, చిన్నవి, అన్ని కలర్స్. నాకైతే ఇవి కొనేదానికన్నా ఇలా షో లాగా ఉండి
ఫొటోస్కి వీటికే పనికి వస్తాయి. ఇవి నేను ఎక్కడ చూసానంటే వైజాగ్లో చూసాను నేను. వైజాగ్లో మేము పోయినప్పుడు మోదీ గారు వస్తున్నారని రోడ్డు మొత్తం పెట్టారు బంచ్. అది అయిపోయిన తర్వాత మాది స్నాక్ టైం అనమాట. ఆల్మోస్ట్ మేము తినేసి వెళ్ళాము. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు తినాలి కాబట్టి ఏదో ఒకటి అలా తిన్నాం అనమాట. సో ఫైనల్గా మా చెట్ల టూర్ అనుకోండి, గార్డెన్ అనుకోండి, షాపింగ్ అనుకోండి, అన్నీ రెండు చామంతి చెట్లు కొన్నాం, ఎక్కువ ఏం కొనలేదు. ఇక ఎందుకు ఇది స్ట్రాబెర్రీ చెట్టు, దాని అంత చిన్నదానికి కూడా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు సెట్ అవ్వనేసి వస్తుంటే నా కూతురు ఇక ఏదో ఒకటి అంటే రెండు కొన్నాం. దానికాడ కూడా అస్సలు ఎంత సతాయించిందంటే అంత సతాయించింది. అసలు వేరే వాళ్ళైతే కొడుతుండే, వాళ్ళ నాన్న గమ్మున కూర్చున్నాడు, మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు, కానీ అంత సతాయించింది. ఈ చెట్టు వద్దంటే ఆ చెట్టు వద్దన్నది, ఆ చెట్టు వద్దంటే ఈ చెట్టు వద్దంటది. అని 4 కలర్లు ఉన్నాయి ఆడ. ఎల్లో, వైట్, బ్రింజాలు, మెరూన్ ఉన్నాయి. ఆ 4 తీసుకుందామంటది. ఆ 4 ఏం చేసుకుంటాం అసలు? అవి పూలు అయిపోయిన తర్వాత రాను కూడా రావు. వద్దని ఇక తన బాధ తట్టుకోలేక 2 పట్టుకొచ్చా అంతే. మా ఆయన వచ్చినంతసేపు ఇవి వస్తాయా పూలు, ఇవి వస్తాయా, ఎక్కడ పెడతారు అనేసి. అవి 4 పూలు వచ్చిన తర్వాత అవి రావన్న సంగతి నాకు తెలుసు. ఇక నా కూతురు తృప్తికే ఏది కొన్నా నా కూతురు తృప్తికి కొనడమే. ఈ క్రోటన్స్ తప్ప ఈ పూల చెట్లు మనకి ఇళ్ళలో రావు అంతే. సో ఇదండి, ఇవన్నీ గార్డెన్ ఇక్కడ మన ఎంట్రన్స్లోనే ఉంటాయి. నెక్లెస్ రాడ్ ఇదొక కలరు, బ్లూ కలర్. నాకు ఇది బాగా నచ్చింది కానీ తీసుకోవాలి, నాకు ఆ బ్లూ బాగా నచ్చింది. ఇదొక రోజ్ చెట్లు, బటన్ రోజ్ అంటారు కదా అవి. అసలు మేము వీడియో తీసుకున్నప్పుడు ఓన్ వాయిస్ చాలా బాగా చెప్పుకున్నాం. ఈ పాట వల్లనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. చూసారా ఎంతమంది ఎన్ని కొనుక్కుంటూ వెళ్ళారో. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం వీడియో తర్వాత, ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మొత్తం అయిన తర్వాత అది డౌన్లోడ్ అవుతుందో కాదో తెలీదు. దీనివల్ల ఎన్ని వీడియోలు డిలీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూరగాయల చెట్లు, ఇవన్నీ బంతిపూలే ఉన్నాయి ఆల్మోస్ట్. అదండి ఈ టమాటాల కన్నా విచిత్రంగా చేసింది, మొత్తం పిచ్చోళ్ళు చేస్తారు చూడు అట్లా చేసింది. ఇగోండి నాకు ఈ బ్లూ బాగా నచ్చింది. బంతి చెట్లు ఇవన్నీ. ఇక మా ఆయన సైలెంట్గా అలా కూర్చున్నారు. ఈ చెట్ల కాన్నే మాకు దగ్గర 20 నిమిషాలు పట్టింది. పూలు ఎక్కువ ఉండాలి, చెట్టు ఎక్కువ ఉండాలి, మొగ్గలు ఉండాలి, ఇవే సరిపోయింది మాకు రోజు ఈ డిస్కషన్. ఇక ఇవన్నీ చామంతేనండి, అవన్నీ చామంతి. పూలు ఎక్కువ ఉండాలా అంకుల్, పూలు ఎక్కువ ఉండాలి, మొగ్గలు ఎక్కువ ఉండాలి, ఇవే. లాస్ట్కి మా ఆయన పోయి పట్టుకొని వచ్చి మీతో ఇట్లా కాదు మీరు ఇలా సెట్ అవ్వరని 2 పట్టుకొని వచ్చి బిల్లు ఇచ్చేసిండు, మీరు ఇక్కడే ఉంటారు అనేసి. చెట్ల కాడ మా అమ్మ ఎట్లా చేస్తుందో పిచ్చిదానిలాగా అంతగా డబల్ చేస్తుంది నా కూతురు. అందులో చూడంగలో అపరిచితుడు అలాగే ఈ చెట్టు ఆ చెట్టు దేనికి అది కూడా అది మమ్మీ పీక్, మమ్మీ కట్ చేయి మమ్మీ అంటుంది. అస్సలు ఇది ఏం చెట్టో తెలియదు కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అదిగోండి పాపం లాస్ట్కి మా ఆయనే తీసుకొని పోతుండు. మీరు ఇట్లా వినరు అనేసి ఆయన వెళ్ళిపోతున్నాడు, తీసుకొని బిల్లు కట్టేసి వెళ్ళిపోతున్నాడు. మీరు వెనుకనే ఉండండి రాకండి అని. ఇవేమో చెట్లు అటు ఇటు జరిపేటప్పుడు ఇరిగిపోయినాయి పూలు, అవి ఇచ్చేసాడు. ఇక ఆల్మోస్ట్ ఇంకొక పిల్లకి కొనిచ్చాడు, నాకు కొనిచ్చాడు. అదండి బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి. సో మీరు కూడా వెళ్ళండి ఒకసారి. ఈ 3rdకి లాస్ట్ అయిపోతుంది, 3rd నైట్ దాకా ఉంటుంది అనుకుంటా. మీరు కూడా వెళ్ళండి. మేము వస్తున్నామా లేదని మళ్ళీ మా ఆయన చెకింగ్ అక్కడే ఉన్నారా అనేసి. ఎందుకంటే చెట్ల పెంచుకునే వాళ్ళకి నర్సరీ వీళ్ళకి మిద్దె గార్డెన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇవన్నీ. మాకు కాదు, మేము ఓన్లీ టెంపరరీ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టు. చెట్లకి మాకు కొంచెం లిటిల్ బిట్ సంబంధం అంతే, అంత పెద్ద సంబంధం ఏం లేదు. మా అమ్మ అయితే మొత్తం పట్టుకొచ్చేసేది, అక్కడ ఉంటే కనబడ్డాయని పట్టుకొచ్చేసేది. మా అమ్మకి చాలా ఇష్టం. ఎప్పుడైనా పోతే మా అమ్మ చెట్లు చూపిస్తాను, బిందె మీద ఉన్నాయి, మాకు అంత లేదు.
చూసారా మేము మా అవతారం పిచ్చల కన్నా ఘోరంగా ఉన్నాం అసలు. అదే చెట్లు అంటే మాకు పానం. ఈ డైలాగులకే పనికి వస్తుంది నా కూతురు. అప్పటికి మా ఆయన సీరియస్ అవుతాను, నడవండి అనేసి. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినాక ఏముంటాయి, వెళ్తే మళ్ళీ ఈ 3rd నైట్ అన్న 4th మార్నింగ్ అన్న వెళ్తాం. ఎందుకంటే ఏమన్నా ఉన్నా తీసుకొచ్చుకుంటాం, తక్కువ రేటు పడతాయి కదా. మేము అలానే ప్లాన్ వేసాం. 4th మార్నింగ్ వెళ్తే తక్కువ రేటు ఉంటాయి కదా, అప్పుడు తెచ్చుకుందాం అనుకో. అంత మార్నింగ్ మా ఆయన ఎప్పుడు తీసుకెళ్ళాలి, తన్నుడు తంతాడు మమ్మల్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.